హలో హలో అన్న నమస్తే. నమస్తే అన్న. లింగన్న నమస్తే. ముందే పేరు పడదా అన్న? అన్న వినిపిస్తలేదే? వినపడుతుంది. నేను చెప్పకముందే నా పేరు చెప్తే నా పేరు పడదా? అరే నీ పేరు యాదుకున్నది, నీ గొంతు విన్నా నేను. నేను ఇంత ముందు ఒకటేసారి ఫోన్ చేసిన. ఇప్పుడు ఎంత కరెక్ట్ చెప్పినా 12 నెలల సంది కొడుతున్నాం. మీ నెంబర్ ఇయ్యాల కలిసింది సార్. అరే అరే నీ పేరు కూడా, ఇంటి పేరు కూడా కనబోయినో ఏదో ఉంటది. కనవేన లింగ చూసినావా ఎట్లా చెప్పింది? చెప్పన్నా. అయితే సనాభం నీతో మాట్లాడాలని కొద్ది చేస్తున్నా. దేవుని అదృష్టం ఇలా మీ లైన్ కలిసింది. ఏనా ఆగన్నా? బండి మీద ఉన్నావా, బస్సులో ఉన్నావా? ఏం లేదు, నీడ తోట వేసిన, తోటకడ కోతులు వస్తున్నాయి. ఇంతసేపు నీళ్లు కట్టినా, ఇప్పుడే అన్నం తిందామని కూకున్నావా? ఇటు దిక్కు కూర్చో, గాలి గాలి వస్తుంది, గాలి రాని దిక్కు కూర్చో. ఇక ఇక్కడ చెట్టు కింద గాలి ఫుల్ ఉంటది అన్న. అదే కొంచెం ఇటు అడ్డం పెట్టు. అడ్డమే పెట్టినా. మంచిగా నీ వాయిస్ అయితే మంచిగా వినపడుతుంది అన్న. అన్న చెప్పే లింగన్న. ముందుగా నీ ఫోన్ కలిసినందుకు థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. సనా రోజుల సంధి కొద్ది చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు రుణమాఫీ సంధి కానించి మీ తోటి ఎన్నోసార్లు మాట్లాడాలని 2 రోజులకోసారి అదే ఇక మస్తు కాల్స్ వస్తాయి కదా. నెంబర్ కూడా మారింది. అవునన్నా, అంతకుముందు వేరే ఛానల్ పని చేసినప్పుడు ఆ నెంబర్ ఉండే, అది వాళ్ళు బ్లాక్ చేసుకోరు. మనం వేరే ఛానల్ ఇది మీ యూట్యూబ్ లో తీసుకొని ఇప్పుడు దీని కొట్టబట్టి కూడా ఒక 5-6 నెలలు అవుతుంది. అరే సారీ లింగన్న, మొత్తానికి ఇలా దొరికింది. కార్మిక దినోత్సవం నాడు దొరికింది. ఓకే థ్యాంక్ యూ అన్న. చెప్పానా? మనం కూడా నలుగురు గురించి ఆలోచిస్తాం కాబట్టి ఈ రోజు మంచిగా ఉన్నట్టు. అన్న ఏమేసినావు పంట? ఏమేసినావు? కోతులకు బాధ అంటున్నావు. మక్కన అయితే టమాటా, దోసకాయ, బెండ, గోకరకాయ వేసిన అన్న. 4 తీర్లు వేసిన. ఓకే అన్న. అయితే ఎండలకు అంతా రాలిపోతుంది పూత. సరే ఇక మామూలుగా వచ్చింది. నిన్న రేట్ లేకుండే జర కొంచెం నిన్న రేటు పెరుగుతుంది. ఎంత పోతుంది ఇప్పుడు రేటు? ఇప్పుడు దోసకాయ నిన్న 15 అమ్మినాం. బస్త కాయ లేదు. వేసినా కానీ ఇక ఎండాకాలం కదా. టమాటా కూడా బస్తకాయ లేదు, అదే 50 రూపాయలకి. ఇప్పుడు 30-40 అవుతుంది. సరే ఈ రేటు మన బస్తా ఉంటే కొంచెం నా కష్టం కూడా బయట పడు. కానీ ఇక పోయింది. సేమ్ దోశ పోయింది, టమాటా కూడా పోయింది. అయితేనే నీ వయసు అనేది మంచిగా గవర్నమెంట్ మంచిది. అన్ని తీరులో కొట్లాడుతున్నావు, అది నాకు సంతోషం. మేము మా అభిప్రాయం తెలిపేదే నువ్వు చెప్తున్నావు. అందువల్ల కూడా మాకేం బాధలేదు. ఫోన్ చేసి చెప్తే మాట్లాడినట్టయితే ఏం లేదు. 100% అయితే మరి ఇంట్లో అందరూ ఏమంటారు? లైవ్ లో ఉన్నామన్నా? లైవ్ లోనే ఉన్నామన్నా, అందరు వింటారు ప్రజలంతా. 100% ప్రజలకు ఫోన్ కలవకున్నా కూడా నీ మీద ఎటువంటి బాధ పెట్టుకోవద్దు. నేనైతే పెట్టుకోలేదు. సనా వరకు జనాలలో ఉన్న ముచ్చట్లే నువ్వు మాట్లాడుతున్నావు. రైతు బంధు గురించి అయినా, వడ్ల గురించి అయినా, ఇంకా మన పంటల గురించి అయినా, ప్రతి ఒక్కటి. కానీ ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ వ్యవసాయదారులకు మాత్రం అన్నిట్లా తగిలిపే చేస్తుంది. డోకనే అయింది. నువ్వు అన్నది కరెక్టే. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లా కేసీఆర్ గొప్ప చేసిండని కాదు, కానీ రైతులకు మంచిగా అయింది. అట్లా రైతులకు మంచిగా అయింది. సరే కొన్ని వెనక ముందు అయినా కూడా పనులు అయితే చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు నష్టం బాగా అవుతుంది, ఇబ్బంది బాగా అవుతుంది రైతులకు. అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. నష్టం అంటే ఏంటన్నా, ఇప్పుడు మీ అసంటోళ్ళు మాట్లాడదామన్నా కూడా ఆయన అట్లా చేసిన, ఈయన చేసిన యుద్ధలో అనుడే. అట్లా కాకుండా ఇవాళనే మన పిల్లల గురించి ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు అన్న. ఫీ రియంబర్స్మెంట్ గురించి. తినేదా అన్నం తినేది వదిలిపెట్టి మరీ ఎంతో ఆకలి అవుతుంది అన్న నాకు. ఇట్లా ఓపెన్ చేసినా నీది వచ్చింది. ఇంతసేపు నీళ్ళు కట్టినా. అయితే మా బుజ్జి 12 చదివిందన్నా. ఓకే అన్న. అయితే ఇప్పుడు 2 నెలల సంది ఇక చదివే బంద్ పెట్టినా. ఇంకా వేరే చదివిద్దాం అనుకున్నా కూడా ఇక అంత బస్సు అయ్యి అంత పిల్లలకు మా ఊరు టికెట్ ఉన్నప్పుడే కింద మీద ఒత్తుకొని పోయే బస్సు ఉన్నది. ఫ్రీ పెడితే ఎక్కడ? ఏ జిల్లా? నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండలం. ఓకే. ఇక ఇప్పుడు ఇంకా ఫ్రీ పెట్టే వరకు ఇంకా కష్టం అవుతుంది. బస్సు ఫ్రీ పెట్టే వరకు ఇంకా కష్టం అవుతుంది బస్సులో పోవడం. ఇప్పుడు అట్లా ఫ్రీ పెట్టకుండా
పిల్లలకు 450 నెల మొత్తం పోయి వస్తుంది. అది సగం చేసినా అయిపోతుంది. ఇప్పుడు 60 రూపాయలు ఉన్న కాడ 30 రూపాయలు చేసినా అయిపోతుంది. ఎందుకంటే మనం ఏనుగుకి ఎంతో బలం ఉంటది. ఒక పురుకోస వేసి కట్టేసినా కూడా నిలబడుతుంది. అదొక పిరి అనకుండా సగం సగం చేస్తే మనుషులకు ఈ ఆలోచన అనేది రాకపో యథావిధిగా తిరగాలని. కరెక్ట్. అంటే అదొకటి అక్కడ పడుతున్నారు బస్సులలో. సరిగా మనం అనకూడదు కానీ చాలా వరకు స్టార్టింగ్ అయితే కొట్టుకురు అన్న. ఇక ఇప్పుడన్నా ఇక చుట్టుకుంటారు కానీ కొట్టుకుంటారు. అప్పుడైతే శిఖలు పట్టుకురు చూసినాం. చాలా వరకు ఒక 5-6 నెలలు ఏడాది దాకా లేక కొట్టుకుంటారు. అంటే ఇక వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సరే ఇక బస్సు తక్కువ ఉన్నప్పుడు డ్రైవర్లు ఏం చేస్తారు, ఒక్కొక్క 2-3 స్టాపులు వదిలిపెట్టుకుంటూ పోతారు. ఆ సొంటలో ఒకరికి మంచి అవుతుంది, ఒకరికి సెడ్ అవుతుంది. ఆ కోపాలల్లా కొట్టుకుర్రన్నా. కరెక్ట్. ఇక ఎంత మొత్తుకున్నా కూడా గింతి అనేది ఇక ఇప్పుడు తిట్టుకుంటారు కానీ ఇక కొట్టుకుంటలేదు. ఇది ఒకటన్నా, ఎవరినైనా వేధించవద్దు, ఎవరినైనా మంచి చేయడం అన్నది. కానీ ప్రజలకు ఒక 90%లా 95% అన్నా మంచి అనేటట్టు ఇంత ముందు ఉండే. ఇప్పుడు 90కి ఇక 1-2% మిగిలిపోయింది. ఇక 1-2% ఈ ఇలా కలిసినాడు, 95లో కలిసినాడు. ఇక ప్రపంచం ఎట్లుంటుందో కానీ మంచితనం అనేది అయితే అన్ని రంగాలలో పోయింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆడొక్కటి ఈడొక్కటి ఊరికొక్కడు న్యాసుడు ఉన్నాడు అన్ని రంగాలలో. అది ఉంది కాబట్టి కొద్ది గొప్ప నడుస్తుంది. వాళ్ళు కూడా వీళ్ళ దాంట్లో కలిసినాడు ఏ ప్రకారం ముగించలేదు. కానీ ఇంతగానం అయితే ప్రతి పాట రూపంలో చూపెడుతుంది. చేయగలైతే బారెడు పట్ట ఓకే కావాల్సింది. అన్న నీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. గాలి బాగుంది. పర్వాలేదు. మళ్ళీ లైవ్ చూస్తున్న వాళ్ళు అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ మంచిగా ఫ్రీ ఉన్నాడు ఒకనాడు చెయ్యి మాట్లాడదాము. అయితే ఒకటన్నా చెప్పే. ఈ కాలేజీలలో ఇక సర్టిఫికెట్లకు ఇచ్చేటట్టు బిల్లులు అయ్యేవారు. రైట్ అన్న. ఫీ రియంబర్స్మెంట్ అయ్యాక గురించి అయితే అపర్సన్ చేస్తుంటారా లేదు, మాకైతే కూడా మాకు కాలేదు. అయ్యో చాలా మంది కాలేదు. అయినా అది ఏదో కింద మీద ఉందనే నేను 2వ ఇన్వాల్వ్ అయ్యా. అయితే ఫీ రియంబర్స్మెంట్ కాలేజీకి డబ్బులు పడలేదు కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఇంకా ఎక్కడైనా కూడా. మా మా బుజ్జి సరే మీ బుజ్జికి వచ్చినట్టు నేను మాట్లాడతా తప్పకుండా. మా బుజ్జి ఒక్కదానే కాదు అట్లట్లేదే నేనేది ఫస్ట్ నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి మీ బుజ్జికి వచ్చినట్టు చేస్తా, మిగిలిన తర్వాత అందరికి వస్తాయి. ప్రభుత్వం ఇస్తారు. నా బుజ్జికి ఒక్కదానికి అసలే కాదు. ఇస్తారు ఎందుకు ఇయ్యరు? గవర్నమెంట్ చెప్పింది కదా వేధించొద్దని. అడుగుదాం, మాట్లాడదాం ఒకసారి. అదే గాని సంతోషాన్ని చాలా మాట్లాడాలనుకున్నా. సరే ఫ్రీగా మీతో టైం ఉన్నాడు మీరు చేయండి. నేను చేస్తాను ఇంకా మాట్లాడదాం. నేను మాట్లాడతా. లైవ్ లో ఉన్నట్టు లైవ్ లో ఉన్నా, న్యూస్ లో ఉన్నా కదా. ఓకేనే. సంతోషం. థ్యాంక్ యూ లింగన్న. ఇగో మొత్తానికి ఫీ రియంబర్స్మెంట్ కోసానికి సరే ఆ కాల్ కూడా రియంబర్స్మెంట్ కోసం